నమస్కారం. కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుపతిని ఎడ్యుకేషనల్ హబ్గా రూపకల్పనకు సీఎం కృషి. మంత్రి గంటా శ్రీనివాస్ వెల్లడి. కేంద్ర మంత్రులచే IIITలకు శంకుస్థాపన. 2015-16 సంవత్సర టీటీడీ వార్షిక బడ్జెట్ ప్రకటన. 2530 కోట్లు అంచనాతో బడ్జెట్ రూపకల్పన. ఆమోదించిన స్పెసిఫైడ్ అథారిటీ. తగ్గిన ఈ దర్శనం ఆదాయం. తిరుపతి వినాయక నగర్ క్వార్టర్స్ లో అగ్ని ప్రమాదం. అగ్నికి ఆహుతైన బంగారు వెండి ఆభరణాలు. కట్టుబట్టలతో రోడ్డున పడ్డ టీటీడీ ఇంజనీర్ కుటుంబం. చదలవాడ నగర్ లో శాస్త్రోక్తంగా కోటి కుంకుమార్చన. యాగ పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి. మహాలక్ష్మి అనుగ్రహం కోసం క్యూ కట్టిన భక్తులు. ఏప్రిల్ 6న తిరుపతిలో రాష్ట్ర ఉద్యోగ సంఘాల భాగస్వామ్య సదస్సు. రాష్ట్ర రాజధాని నిర్మాణంలో ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వాములు కావాలని అశోక్ బాబు పిలుపు. రాష్ట్రాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా తయారు చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారని రాష్ట్ర ఉన్నత విద్య, మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం స్థానిక తుడా కార్యాలయంలో అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో కలిసి ఆయన పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక పండుగ వాతావరణంలో ఐఐటి, IISER, IIIT విద్యా సంస్థలకు శంకుస్థాపన చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీ, మరో 2 కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సృజనా చౌదరులతో పాటు రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొనున్నట్లు చెప్పారు. ఇంతటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు శంకుస్థాపన జరిగే కార్యక్రమంపై విద్యార్థుల్లో అవగాహన, చర్చ జరగాల్సిన అవసరం ఉందని భావించి 100 మంది స్టూడెంట్స్ కు ఒక డిబేట్ కార్యక్రమం జరిపారన్నారు. అందులో నుంచి 5 మందిని ఎంపిక చేసి వారితో కార్యక్రమంలో మాట్లాడించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధి కొరకు కేంద్ర మానవ వనరుల శాఖ నుంచి 255 కోట్లను విడుదల చేశారని, ఇందుకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. ఇందులో రాష్ట్రంలోని ఎస్వి, ఆంధ్ర, నాగార్జున, అనంతపురంలోని కృష్ణదేవరాయ 4 యూనివర్సిటీలకు ఒక్కొక్కదానికి 20 కోట్లు, శ్రీకాకుళం, విజయనగరం, రంపచోడవరంలోని 2 కళాశాలను మోడల్ కళాశాలగా మార్చేందుకు ఒక్కొక్కదానికి 12 కోట్లు, రాజమండ్రిలోని ఆర్ట్స్ కళాశాలకు కన్వర్షన్ కొరకు 55 కోట్లు, అలాగే రాష్ట్రంలోని 48 డిగ్రీ కళాశాల అభివృద్ధికి ఒక్కొక్కదానికి 2 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 96 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. వీటిలో చిత్తూరు జిల్లాలోని చిత్తూరు, శ్రీకాళహస్తి, వాయల్పాడు, పీలేరులో గల డిగ్రీ కళాశాలలు ఉన్నాయని చెప్పారు. ఇంతేకాక రాష్ట్రంలో విద్యాశాఖకు బడ్జెట్లో 19,000 కోట్లు సీఎం కేటాయించారని, అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు. పిల్లల్లో నాణ్యమైన విద్యా ప్రమాణాల పెంపుకు మోరల్ ఎథిక్స్ పెంపొందించే దిశగా విద్యా వ్యవస్థను రూపొందిస్తామని, రాబోయే రోజుల్లో సంస్కరణలు తీసుకొస్తామన్నారు. పాఠశాలల్లో టాయిలెట్స్, ప్రహరీ గోడలు, మౌలిక వసతులు, వాచ్మెన్ల నియామకం చేస్తామని, వచ్చే విద్యా సంవత్సరానికి 10,313 మంది ఉపాధ్యాయులను కొత్తగా నియామకం చేసేందుకు చర్యలు గైకొంటున్నామన్నారు. అనంతరం మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆలోచన విధానం, విద్యా వ్యవస్థలో తీసుకుంటున్న చర్యల కారణంగా విద్యాభివృద్ధి జరిగి పేదరికం నిర్మూలించేందుకు దోహదపడుతుందన్నారు. 28న జరిగే ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రుల పర్యటనను అందరూ సమిష్టిగా విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఉన్నత సాంకేతిక విద్యా కమిషనర్ ఉదయలక్ష్మి పాల్గొన్నారు. ఈ నెల 28వ తేదీన ఏర్పేడు మండలం పంగూరు గ్రామంలోని ఐఐటి, IISER, IIITలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర మంత్రులు శంకుస్థాపన చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. తుడా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ మాట్లాడుతూ జిల్లాకు 3 ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు మంజూరు కావటం జిల్లా ప్రజల అదృష్టమని చెప్పారు. అంతేకాకుండా జిల్లా ఎడ్యుకేషన్ హబ్గా తయారు కాబోతుందని పేర్కొన్నారు. ప్రతిభ కలిగిన విద్యార్థులకు నాణ్యమైన విద్యావకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగలరని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆ ప్రాంతంలోని రైతులు ప్రభుత్వ భూములు, రైతుల భూములను ఇవ్వటానికి ముందుకు వచ్చారని, వారందరికీ వీలైనంత త్వరగా నష్టపరిహారం చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు 70 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని చెప్పారు.
అందరి ఆమోదంతోనే జిల్లాలో పరిశ్రమలు, విద్యా సంస్థలు పెట్టే అవకాశం ఏర్పడిందన్నారు. ప్రైవేటు భూములు ఇవ్వటానికి ఆసక్తి కలిగిన వారెవరైనా ముందుకు వస్తే ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు చొరవ చూపుతుందని చెప్పారు. ఐఐటికి 500 ఎకరాలు, IISERకు 250 ఎకరాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ ఏడాది జూలై, ఆగస్టులో మొదటి సెషన్స్ తరగతులు ప్రారంభించేందుకు ఆయా విద్యా సంస్థల అధికారులు పూర్తిగా చొరవ చూపుతున్నారని తెలిపారు. 2-3 సంవత్సరాల్లో ఆయా విద్యా సంస్థలకు చెందిన భవనాలు పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. 3 విద్యా సంస్థల ప్రారంభోత్సవంలో విద్యార్థుల్ని భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతోనే శంకుస్థాపన కార్యక్రమానికి పిలిపిస్తున్నట్లు చెప్పారు. ఎక్కడ గాని విద్యార్థుల్ని బలవంతంగా తీసుకొని రాలేదన్నారు. 3 విద్యా సంస్థల శంకుస్థాపన కార్యక్రమానికి సీఎంతో పాటు 3 కేంద్ర మంత్రులు, రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు హాజరు కానున్నారని చెప్పారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తి అయ్యాయని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ చంద్, అర్బన్ తహసీల్దార్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. రాష్ట్ర రాజధాని ఏర్పాటులో ఉద్యోగులు సైతం భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా సహాయ సహకారాలను అందిస్తున్నామని ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ బాబు అన్నారు. తిరుపతిలో ఏప్రిల్ 6వ తేదీన నవ్యాంధ్రప్రదేశ్ ఉద్యోగుల భాగస్వామ్య సదస్సు జరుగుతుంది. ఈ సందర్భంగా శుక్రవారం తిరుపతిలో సభాస్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన అశోక్ బాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగుల సంక్షేమాన్ని ఆశించి రాష్ట్ర ముఖ్యమంత్రి పీఆర్సీ, హెల్త్ కార్డులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టడంతో ఏపీ ఎన్జీఓస్ జేఏసీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నామని అన్నారు. అదే సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని సన్మానిస్తున్నట్లు అశోక్ బాబు పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని నిర్మాణంలో ఉద్యోగులు సైతం భాగస్వాములు కావాలని కోరారు. అందుకని ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీలో సగం డబ్బులను రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కేటాయిస్తూ సీఎంకు అందజేస్తామని చెప్పారు. అదే కాక రాష్ట్రాన్ని కేంద్రం అన్ని విధాలుగా ఆదుకునేలా ఏపీ జేఏసీ సైతం పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వంలో ఎలాంటి మార్పు లేదని, ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి కార్పొరేట్ సంస్థలకు దాసోహమైందని కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్ అన్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న మాజీ కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్ గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వంలో ఎలాంటి మార్పు లేదని అన్నారు. ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి కార్పొరేట్ సంస్థల అభివృద్ధికి దోహదపడుతున్నదని ఆరోపించారు. వర్షాభావ పరిస్థితి వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, దీన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ల్యాండ్ పూలింగ్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని అన్నారు. శ్రీ మహాలక్ష్మి యాగ మహోత్సవాల్లో భాగంగా జరుగుతున్న కోటి కుంకుమ, కోటి తులసి, కోటి మల్లెల అర్చన కార్యక్రమంలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి పాల్గొని ప్రత్యేక పూజలు అందుకున్నారు. కృష్ణతేజ విద్యాసంస్థల మైదానంలో నిర్వహిస్తున్న 16వ శ్రీ మహాలక్ష్మి యాగంలో భాగంగా శుక్రవారం అమ్మవారికి కోటి కుంకుమ, కోటి తులసి, కోటి మల్లెల అర్చనలు 2వ రోజు కొనసాగాయి. ఈ విశేష అర్చనల్లో మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఆయనకు చక్రవర్తి స్వామి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం చేశారు. శ్రీహరి దర్బార్లోని వేదికపై అనంత విభూషిత రామచంద్ర రామానుజ జయస్వామి వారు మాతృమూర్తి విశిష్టతల గురించి భక్తులకు వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకరోజు పర్యటన నిమిత్తం చిత్తూరు జిల్లాకు రానున్నారు. జాతీయ విద్యాశాఖ పథకాలైన ఐఐటి, IIIT, IIESR విద్యా సంస్థలకు శనివారం శంకుస్థాపన జరుగుతుంది. విద్యా కేంద్రంగా పేరొందిన తిరుపతికి మరో 3 జాతీయ విద్యాలయాలు చేరుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 28న మధ్యాహ్నం 1:30 రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం గంటపాటు జిల్లా అధికారులు, అనధికారులతో, పార్టీ నాయకులతో సమావేశం అవుతారు. అనంతరం విమానాశ్రయం నుండి బయలుదేరి 3 గంటలకు మేర్లపాక ఐఐటి స్థలానికి చేరుకుంటారు. 3:15 3 విద్యా సంస్థలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అదే ప్రాంతంలో జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం 5:30 రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని హైదరాబాద్కు వెళ్తారు. అలాగే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ నెల 29వ తేదీన యశోదానగర్లోని సిపిఎం కార్యాలయంలో వృద్ధుల సమస్యలు, పరిష్కార మార్గాలు అవగాహన సదస్సును రాష్ట్ర పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షులు ఏ వెంకట్రావు నేతృత్వంలో జరుగుతుందని మహాత్మా సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి తెలిపారు.
ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2007లో తల్లిదండ్రులు వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. నిరుపేదలైన వృద్ధులకు వృద్ధాశ్రమాలు ఉత్తమ ప్రమాణాలతో నెలకొల్పాలని, వారి ఆరోగ్య సంరక్షణ కోసం మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాలను కోరామన్నారు. అంతేకాకుండా వారి ఆస్తి ప్రాణరక్షణకు తగు చర్యలు చేపట్టాలని, చివరి దశల్లో బంధువులు కుటుంబ సభ్యులు సమాజం నుండి వేధింపులకు గురికాకుండా ప్రశాంత జీవనం గడిపేందుకు దోహదపడే చర్యలు తీసుకోవాలన్నారు. వృద్ధుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చట్టాలు పూర్తి స్థాయిలో అమలు కావటం లేదని, వారి సమస్యల పరిష్కారం కోసం అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. కావున నగరంలోని సీనియర్ సిటిజన్లు అందరూ పాల్గొని సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆ సంఘం నేతలు జయరాం రెడ్డి, రాజశేఖర్, సుబ్రహ్మణ్యం, పరమశివయ్య, విశ్వనాథ నాయుడు పాల్గొన్నారు. పైడిపల్లి వల్లే సెట్టిపల్లి భూ సమస్యను పరిష్కరించి సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వామపక్ష నాయకులు కోరారు. సెట్టిపల్లి భూ వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకుంటే సీఎం పర్యటనను అడ్డుకుంటామని ఉభయ కమ్యూనిస్టు పార్టీ నేతలు హెచ్చరించారు. సెట్టిపల్లి రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయాలని కోరుతూ సిపిఐ, సిపిఎం సంయుక్త ఆధ్వర్యంలో సెట్టిపల్లి రైతులు, కార్మికులు ఆర్టీఓ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. సెట్టిపల్లి భూ సమస్యను పరిష్కరించి పేదల ఇంటి స్థలాలకు రక్షణ కల్పించాలని, ఇల్లు కట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రాయపనేని హరికృష్ణ మాట్లాడుతూ ఏళ్ల తరబడి సెట్టిపల్లి ప్రాంతంలో ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్న ప్రజలను ఇల్లు ఖాళీ చేయాలని రెవెన్యూ అధికారులు ఆదేశాలు జారీ చేయడం శోచనీయమన్నారు. ప్రతిపక్ష నేత హోదాలో సెట్టిపల్లి పర్యటనకు విచ్చేసిన ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెట్టిపల్లి ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యను పరిష్కరిస్తామని వాగ్దానం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు ఏడాది కాలం పూర్తవుతున్న భూ సమస్యలు పరిష్కరించడంలో సీఎం చంద్రబాబు నాయుడు కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. నిర్దిష్ట గడువులోగా రైతులు, కార్మికులకు న్యాయం చేయకుంటే సీఎం పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. సిపిఎం నాయకులు కందారపు మురళి మాట్లాడుతూ సెట్టిపల్లి రైతులకు న్యాయం జరిగేంత వరకు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రజా పోరాటాన్ని ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. పైడిపల్లి వల్లే సెట్టిపల్లి భూ సమస్య పరిష్కారానికి ప్రత్యేక జీవో జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి హామీ అమలయ్యేంత వరకు రైతులు, ప్రజలు సంఘటితంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సెట్టిపల్లి ప్రజలు చేపడుతున్న నిరసన దీక్షకు ఐఎన్టీయూసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు రత్నకుమార్ దీక్షా శిబిరాన్ని సందర్శించి బాధిత ప్రజలకు అండగా దీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు చిన్నం పెంచలయ్య, మురళి, రాధాకృష్ణ, వరగంటి లక్ష్మయ్య, నాగరాజు, సిపిఎం నాయకులు నాగరాజు, సుబ్రహ్మణ్యం, నాగభూషణమ్మ, హేమలత, లక్ష్మి, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పిస్తామని, ఆర్థికంగా చేయూతనిస్తామని, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అన్ని విధాలుగా తోడ్పాటునిస్తుందని ప్రధాని మోడీ ఎన్నికల్లో వాగ్దానాలు చేశారు. అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తయిన నేటి వరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించకపోగా ఎలాంటి అభివృద్ధికి నిధులను కేటాయించకపోవటాన్ని కాంగ్రెస్ నాయకులు తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీరుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రజాభిప్రాయ సేకరణకు కాంగ్రెస్ సిద్ధపడింది. ఈ క్రమంలోనే శుక్రవారం తిరుపతిలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ నాయకులు మబ్బుదేవ్ నారాయణ రెడ్డి, నాగభూషణం, అశోక్ సామ్రాట్, నైనారు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి చేయడంతో పాటు సీతమ్మ ట్రస్టు భూములను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్న తనపై నిందలు మోపడం సరికాదని తిరుపతి సిటీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పసుపర్తి గోపీనాథ్ తెలిపారు. ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్త వీధికి చెందిన కొందరు ఇటీవల ఆర్యవైశ్య సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. వారు కేవలం కొత్త వీధికి మాత్రమే పరిమితికి సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారని, తాము తిరుపతి నగరానికి సంబంధించిన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా 14 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నామని చెప్పారు. కొంతమంది వ్యక్తులు కొత్తగా సంఘాన్ని ఏర్పాటు చేసుకుని సీతమ్మ ట్రస్టు భూములను కాజేయాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తాను సీతమ్మ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకుంటూ వస్తున్నానని, తనపై ఎలాగైనా అబండాలు వేసి ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఆర్యవైశ్యుల అందరి ఆమోదంతోనే చైర్మన్గా కొనసాగుతున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఆర్యవైశ్య సంఘాన్ని మరింత బలోపేతం చేసి
పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్యవైశ్య సంఘం నేతలు మహేష్, సుబ్రహ్మణ్యం, సాయి ప్రకాష్, సత్యనారాయణ, శివరమేష్ పాల్గొన్నారు. గతంలో ప్రభుత్వం కేటాయించిన స్థలాలను తమకు కేటాయించాలని, లేని పక్షంలో తమకు కేటాయించిన చోట రిలే నిరాహార దీక్షకు పూనుకుంటామని శ్రీ వెంకటేశ్వర ఫ్యాబ్రికేటర్స్ అసోసియేషన్ నేత కలవకుంట కుమార్ డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కుమార్ మాట్లాడుతూ, తిరుపతి దినదినాభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో 1998వ సంవత్సరంలో నగరంలోని వెల్డింగ్ షాపులన్నీ ఆటో నగర్కు తరలించాలని అప్పట్లో తుడా అధికారులు ప్రకటన జారీ చేశారన్నారు. ఈ నేపథ్యంలో అప్పట్లో తుడా అధికారులు అకారంపల్లి వద్ద, మంగళం వద్ద స్థలాలను కేటాయించారన్నారు. అప్పట్లో ఆ స్థలాలకు ధరలను నిర్ణయించి వెల్డింగ్ షాపు యజమానుల వద్ద డబ్బులు కూడా కట్టించుకున్నారని చెప్పారు. తీరా ఆ స్థలం వివాదంలో ఉందని, అధికారులు తమను కాళ్లరిగేలా తిప్పించుకుంటున్నారని, ఇంతవరకు తమకు స్థలాలు కేటాయించలేదని వాపోయారు. గత 5 సంవత్సరాలుగా జిల్లా అధికారులకు, తుడా మున్సిపల్ అధికారులకు విన్నవించుకుంటున్నా పట్టించుకోవటం లేదని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు స్థలాలు చూపించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. తాము చేయబోయే రిలే నిరాహార దీక్షకు టీఎన్టీయూసీ నేత రెడ్డప్పనాయుడు మద్దతు ప్రకటించారు. ఈ సమావేశంలో యూనియన్ నేతలు సుబ్రహ్మణ్యం, మహేష్, జయరాం, రెడ్డప్పనాయుడు పాల్గొన్నారు. విద్యార్థుల మానసిక, శారీరక ఆరోగ్యంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని వెస్ట్ సిఐ అంజు యాదవ్ పేర్కొన్నారు. కెనడీ నగర్లోని స్మార్ట్ కిడ్స్ ప్లే స్కూల్ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ వార్షికోత్సవ వేడుకలకు వెస్ట్ సిఐ అంజు యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పాఠశాల స్థాయి నుంచే పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనపరిచి పిల్లల ఉన్నతికి తోడ్పాటునందించాలని కోరారు. మానసిక, శారీరక పరివర్తన చెందిన పిల్లలు విద్యలోనూ రాణిస్తారని తెలిపారు. ఈ దిశగా పిల్లలను చదువుతో పాటు అవుట్డోర్, ఇండోర్ క్రీడల పట్ల ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం పాఠశాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు సర్టిఫికేట్లు, బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నిత్యం జనం రద్దీ, వాహనాల రాకపోకలు కలిగిన ఆర్టీసీ బస్టాండ్కు ఎదురుగా బాంబు పేలిందనే భయంతో అటు స్థానికులు, ఇటు ప్రయాణికులు, భక్తులు భయాందోళనకు గురైనట్లు స్థానికులు వాపోయారు. ఆర్టీసీ బస్టాండ్కు ఎదురుగా మున్సిపల్ మాజీ చైర్మన్ స్వర్గీయ గురవారెడ్డి విగ్రహం సమీపంలో శుక్రవారం బాంబు పేలిందనే కలకలం రేగింది. తీరా బాంబు పేలిందన్న ప్రాంతంలోకి వెళ్లి పరిశీలించగా గాజు ముక్కలు, ఇనుప చీరలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. పేలిన చోట రోడ్డు నెరియలు చీలింది. స్థానికుల కథనం మేరకు 2 యువకులు, ఒక వృద్ధుడు బైక్లో వచ్చారని, వారు అక్కడ కొద్ది నిమిషాలు నిలబడి ఉన్నారని, ఆ సమయంలో బాంబు పేలినట్లు పెద్ద శబ్దం వచ్చి పొగ కమ్ముకుందని చెప్పారు. మరికొంతమంది మాట్లాడుతూ వాహనాల టైర్ పేలిందేమోనని, లేదా టపాసులు పేల్చారేమోనని అనుకుంటున్నట్లు తెలిపారు. తీరా చూస్తే పేలిన ప్రాంతంలో నల్లగా మసి అంటుకోవడంతో పాటు రోడ్డు నెరియలు చీలిందని చెప్పారు. ఏది ఏమైనా ఆ ప్రాంతంలో పెద్ద శబ్దం కావడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్లంతా భయాందోళనకు గురయ్యారు. తీరా ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. శ్రీవారికి తలనీలాలను సమర్పించే భక్తులకు కళ్యాణకట్టలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొత్తగా సిబ్బందిని నియమించడంతో పాటు మహిళలు, పిల్లలకు ప్రత్యేకంగా హాళ్లను ఏర్పాట్లు చేసినట్లు తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. ఇటీవల తిరుమలలో భక్తుల రద్దీ పెరిగినప్పుడు కళ్యాణకట్టల వద్ద తలనీలాల సమర్పణకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనిపై సమీక్ష నిర్వహించిన టీటీడీ యాజమాన్యం కళ్యాణకట్టలో పనిచేసేందుకు కళ్యాణకట్ట సేవకుల పేరుతో దాదాపు 100 మంది మహిళా క్షురకులను నియమించాలని నిర్ణయించింది. ఆ మేరకు ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఇందుకోసం ప్రధాన కళ్యాణకట్టలో 2 హాళ్లను మహిళలు, పిల్లలు తలనీలాలు సమర్పించేందుకు కేటాయించింది. భక్తుల రద్దీ పెరిగినప్పుడు ఇతర ప్రాంతాల్లోని క్షురకులను అవసరానికి అనుగుణంగా మార్పులు, చేర్పులు చేసేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్లు తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు చెప్పారు. కుటుంబ సమేతంగా స్వామివారికి తలనీలాలు సమర్పించేందుకు భక్తులకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు చెప్పారు. కళ్యాణకట్టలో పనిచేసే సిబ్బందిని ఎవరైనా డబ్బులు అడిగితే భక్తులు తమ దృష్టికి తీసుకువస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఉచితంగా సేవలందిస్తున్న కళ్యాణకట్ట క్షురకులకు ఇకపై జుట్టు కత్తిరింపులకు 3 రూపాయలు, గుండుకు 7 రూపాయల చొప్పున పీసు రేటు కింద లెక్క కట్టి బహుమానంగా ఇస్తున్నట్లు జేఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీకాళహస్తిలోని శ్రీ ప్రసన్న వరదరాజుల స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం అయిన శ్రీ ప్రసన్న వరదరాజుల స్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య కాలంలో
జానకిరాముల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సీతారాముల కళ్యాణోత్సవానికి హాజరయ్యే భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు వేసి మౌలిక వసతులను కల్పించారు. కళ్యాణ వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ కళ్యాణోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై మొక్కులు తీర్చుకోవాలని, సీతారాముల ఆశీస్సులు పొందాలని దేవస్థానం ఈవో కోరారు. తిరుపతికి చెందిన బియ్యం వ్యాపారి కిషోర్ కుమార్ రైతులను మోసగించే వ్యక్తి కాదని, ఆయనకు ఆర్యవైశ్య సంఘం తరపున తామంతా అండగా ఉంటామని కొత్త వీధికి చెందిన ఆర్యవైశ్య సంఘం నేత జక్కా సుబ్బరాజు తెలిపారు. కొత్త వీధిలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జక్కా సుబ్బరాజు మాట్లాడుతూ, గతంలో కిషోర్ కుమార్ లలితాదేవి బ్రాండ్ పేరుతో బియ్యం విక్రయించేవారని, అది వేరే వాళ్ళ బ్రాండ్ అని తెలియటంతో రద్దు చేసుకున్నారని చెప్పారు. అనంతపురం జిల్లాలో రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు కేవలం 9,80,000 రూపాయలు మాత్రమే ఇవ్వాలని కేసు నమోదు అయి ఉందని, తాము కూడా అనంతపురం జిల్లాకు వెళ్లి అతన్ని పరామర్శించి వచ్చామన్నారు. త్వరలో తిరుపతిలో కన్యకా పరమేశ్వరి సొసైటీకి ఎన్నికలు జరగనున్నాయని, ఇలాంటి సమయంలో కిషోర్ కుమార్ కిడ్నాప్ వ్యవహారం కలకలం సృష్టించడం కొన్ని అనుమానాలకు తావిస్తోందన్నారు. ఆర్య వయస్సులో ఇతరులతో ఘర్షణలకు పోయే మనస్తత్వం కాదని వాపోయారు. ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు నరసింహులు మాట్లాడుతూ, అనంతపురం జిల్లా పోలీస్ స్టేషన్లో ఉన్న బియ్యం వ్యాపారాల దళారి రెడ్డప్ప యాదవ్ను కలిసి జరిగిన వాటిపై విచారించామన్నారు. ఆర్యవైశ్యులు బెదిరిస్తే దేనికైనా లొంగుతారని, ఇలాంటి చర్యలకు పాల్పడటం సమంజసంగా లేదన్నారు. కిషోర్ కుమార్ పై నిందారోపణలు చేసేటప్పుడు సాక్ష్యాధారాలు ఉండాలని తెలిపారు. తమ సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఆ సంఘం నేతలు వెంకటేష్ గుప్తా, నరసింహారావు, శ్రీరాములు, మహేశ్వర్ గుప్తా పాల్గొన్నారు. మీ సేవా కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి ఈఎస్ఐ వర్తింపజేయాలని కార్మిక సంఘాల నేతలు కోరారు. ఈఎస్ఐ లోకల్ బాడీ సమావేశం డీసీఎల్ అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ సమావేశానికి ఐఎన్టీయూసీ, బిఎంఎస్, సిఐటియు తదితర కార్మిక సంఘాల నేతలు హాజరై వివిధ రంగాల్లో కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కార్మిక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు రత్నకుమార్ మాట్లాడుతూ, సిమ్స్ ఆసుపత్రిలో పనిచేసే కార్మికులు, మీ సేవా కేంద్రాల్లో విధులు నిర్వర్తించే సిబ్బందికి ఈఎస్ఐ అమలు కావటం లేదని విచారం వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాలుగా మీ సేవా కేంద్రాల సిబ్బంది నుంచి వారి వేతనాల్లో ఈఎస్ఐ, పీఎఫ్ మొత్తాన్ని జమ చేసుకుంటున్నప్పటికీ ఈఎస్ఐ వర్తింపజేయడంలో సంబంధిత అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. కార్మిక శాఖ నిబంధనల మేరకు మీ సేవా కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందికి తక్షణం ఈఎస్ఐ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల సంఘటిత, అసంఘటిత రంగంలో పనిచేసే వేలాది మంది కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందని విచారం వ్యక్తం చేశారు. కార్మిక సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించే కార్మిక శాఖ అధికారులకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ కల్పించి కార్మికులు, కర్షకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మేనేజర్ రవికుమార్, బిఎంఎస్ నాయకులు రమణయ్య, సిఐటియు నాయకులు బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం 2015-16 సంవత్సరానికి గాను 2,530.10 కోట్లుగా వార్షిక బడ్జెట్ టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ కమిటీ ఆమోదిస్తూ శుక్రవారం బడ్జెట్ను ప్రకటించింది. టీటీడీ అధికారులు తెలిపిన వివరాల మేరకు వార్షిక బడ్జెట్ వివరాలను ప్రకటించారు. హుండీ ద్వారా 2014-15 సంవత్సరానికి 905 కోట్ల రూపాయలు, వివిధ సేవా టికెట్ల ద్వారా 50 కోట్ల రూపాయలు, లడ్డూ ప్రసాదాల ద్వారా 145, ప్రత్యేక దర్శనం ద్వారా 215, గదుల కేటాయింపు ద్వారా 98.5, తలనీలాల విక్రయం ద్వారా 200, గోల్డ్ డాలర్ల విక్రయం ద్వారా 15, తిరుమలలో వివిధ దుకాణాల బాడుగుల ద్వారా 119, వివిధ బ్యాంకుల వడ్డీ ద్వారా 745. ఈ బడ్జెట్లో గత ఏడాది ప్రత్యేక ప్రవేశ దర్శనం, విఐపి దర్శనాల ద్వారా 170 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే టీటీడీ అంచనా ప్రకారం దర్శనాల టికెట్ల విక్రయం ద్వారా 190 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని అంచనా వేయగా 170 కోట్లు మాత్రమే వచ్చింది. నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానం ద్వారా స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ ఏడాది దాదాపు 6 లక్షల మంది భక్తులు ఆన్లైన్ విధానం ద్వారా స్వామివారిని దర్శించుకోలేదు. ఈ ఏడాదికి 45 కోట్లకు అదనంగా వస్తుందని టీటీడీ ఆశిస్తుంది. అలాగే బ్యాంకు వడ్డీ రూపంలో వచ్చే ఆదాయాన్ని 719 కోట్లు కాగా ఈ ఏడాది అదనంగా మరో 26 కోట్ల రూపాయలు వస్తుందని టీటీడీ అంచనా వేస్తుంది. ఈ బడ్జెట్ లో ఇంజనీరింగ్ విభాగానికి 150 కోట్లు కేటాయించింది. వాటిలో భక్తుల సౌకర్యార్థం డార్మెట్ల నిర్మాణానికి 60.07 కోట్లు, కళ్యాణ మండపాలకు 12.77 కోట్లుగాను, విద్యా భవనాలకు 11.38 కోట్లుగాను కేటాయించినట్లు సాధికార మండలి వార్షిక బడ్జెట్ను ప్రకటించింది.
తిరుపతిలోని టీటీడీ క్వార్టర్స్లో అగ్ని ప్రమాదం జరిగింది. లక్షలాది రూపాయల విలువగల ఆస్తి నష్టం జరిగింది. తిరుపతిలోని వినాయకనగర్ క్వార్టర్స్లోని బి టైప్లో గల 52 నివాసం ఉంటున్న టీటీడీ ఇంజనీరింగ్ శాఖలో పనిచేస్తున్న కృష్ణప్రసాద్ ఇంటిలో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విలువైన బంగారు ఆభరణాలతో పాటు పట్టుచీరలు అన్ని కాలి బూడిదైనట్లు బాధితులు తెలిపారు. తన కుమార్తె వివాహం నిశ్చయమైందని, దీని కారణంగా ₹1,00,000 నగదుతో పాటు బంగారు ఆభరణాలు, పెళ్లికని పట్టుచీరలు అన్ని సిద్ధంగా ఉంచామని తెలిపారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో అన్ని పూర్తిగా కాలి బూడిదయ్యాయని కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 270 పరీక్షా కేంద్రాల్లో జరుగుతున్న 10వ తరగతి పరీక్షల్లో 8 మంది విద్యార్థులు డీబార్ అయినట్లు డీఈఓ శ్యాముల్ తెలిపారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా జరిగిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 8 మంది విద్యార్థులు మాస్ కాపీయింగ్ కు పాల్పడుతుండగా తనిఖీ అధికారులు డీబార్ చేసినట్లు డీఈఓ చెప్పారు. జిల్లా ఇన్ఛార్జ్ రవికుమార్ 5 కేంద్రాలను, అసిస్టెంట్ కమిషనర్ 5 కేంద్రాలను, ఫ్లయింగ్ స్క్వాడ్లు 95 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసినట్లు ఆయన చెప్పారు. కాగా తెలుగు పేపర్ సెకండ్ పరీక్షకు 365 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈఓ శ్యాముల్ తెలిపారు. ఆర్టీసీలో కార్మికుల దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చొరవ చూపుతామని ఏపీఎస్ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన అన్నా రామచంద్రయ్య యాదవ్ తెలిపారు. తిరుపతి నగరంలోని ఒక హోటల్లో శుక్రవారం జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన అన్నా రామచంద్ర యాదవ్, మంగళం ఆర్టీసీ డిపో గౌరవాధ్యక్షులుగా ఎన్నికైన అజయ్ ప్రతాప్ల సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో అన్నా రామచంద్ర యాదవ్, అజయ్ ప్రతాప్లను దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు నరసింహ యాదవ్, దంపూరి భాస్కర్ యాదవ్, కంకణాల రజనీకాంత్, డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొన్నారు. నీటి యాజమాన్య పద్ధతులు పాటించి భవిష్యత్ తరాలకు జలవనరులను అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎస్సీ రామకృష్ణ అన్నారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం మానీరు మన జీవనం అనే అంశంపై అవగాహన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇరిగేషన్ ఎస్సీ రామకృష్ణ మాట్లాడుతూ ప్రజల అవసరాలకు మించి నీటిని వాడుతున్నారని, అధిక మొత్తంలో వృధా చేస్తున్నారని, అవసరమైన మేరకే ఉపయోగించుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో మన చిత్తూరు జిల్లాకే త్రాగునీటికి కష్టకాలం దాపురించిందన్నారు. అధికారులు ట్యాంకర్ల ద్వారా త్రాగునీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలతో పోలిస్తే మన జిల్లాలో చెరువులు, గుంటలు, బావులు, బోర్లు ఎక్కువగా ఉన్నాయని, అయితే వర్షాభావ పరిస్థితుల వలన అవి ఎండిపోయి భూగర్భ జలాలు అడుగంటి త్రాగునీటి సమస్య ఉత్పన్నమైందన్నారు. నీటి నిల్వలను కాపాడి సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ సమావేశంలో ఉమామహేశ్వరరావు, ప్రసాద్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతిని ఎడ్యుకేషనల్ హబ్గా రూపకల్పనకు సీఎం కృషి, మంత్రి గంటా శ్రీనివాస్ వెల్లడి. కేంద్ర మంత్రులచే IIITలకు శంకుస్థాపన. 2015-16 సంవత్సర టీటీడీ వార్షిక బడ్జెట్ ప్రకటన. 2530 కోట్లు అంచనాతో బడ్జెట్ రూపకల్పన. ఆమోదించిన స్పెసిఫైడ్ అథారిటీ. తగ్గిన ఈ దర్శనం ఆదాయం. తిరుపతి వినాయకనగర్ క్వార్టర్స్లో అగ్ని ప్రమాదం. అగ్నికి ఆహుతైన బంగారు, వెండి ఆభరణాలు. కట్టుబట్టలతో రోడ్డున పడ్డ టీటీడీ ఇంజనీర్ కుటుంబం. చదలవాడ నగర్లో శాస్త్రోక్తంగా కోటి కుంకుమార్చన. యాగ పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి. మహాలక్ష్మి అనుగ్రహం కోసం క్యూ కట్టిన భక్తులు. ఏప్రిల్ 6న తిరుపతిలో రాష్ట్ర ఉద్యోగ సంఘాల భాగస్వామ్య సదస్సు. రాష్ట్ర రాజధాని నిర్మాణంలో ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వాములు కావాలని అశోక్ బాబు పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.